నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఇష్టాలకు అలవాటు పడకు, ఎందుకంటే ఇష్టం అనేది కష్టమైన జీవితాన్ని ఇస్తుంది. అది కష్టానికి అలవాటు పడితే అది ఇష్టమైన జీవితాన్ని తిరిగి ఇస్తుంది. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు, ఆశ్వయుజమాసం కృష్ణపక్షం, 2025 అక్టోబర్ 19 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:13 సూర్య అస్తమయం సాయంత్రం 5:48 చంద్రోదయం తెల్లవారుజామున 4:14 చంద్ర అస్తమయం సాయంత్రం 4:30 తిథి త్రయోదశి మధ్యాహ్నం 1:53 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఉత్తర సాయంత్రం 5:46 వరకు, తదుపరి హస్త. కరణము వనిజ మధ్యాహ్నం 1:53 వరకు, తదుపరి విష్టి. రాత్రి 2:47 వరకు, తదుపరి భవ. యోగము ఇంద్రము రాత్రి 1:55 వరకు, తదుపరి వైద్యుతి. అశుభ సమయాలు: రాహుకాలం సాయంత్రం 4:21 నుండి 5:48 వరకు. యమగండం మధ్యాహ్నం 12:01 నుండి 1:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 2:54 నుండి 4:21 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:15 నుండి 5:01 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 3:04 నుండి 4:50 వరకు. శుభ సమయాలు: బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:37 నుండి 5:25 వరకు. అమృత గడియలు ఉదయం 9:57 నుండి 11:42 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:37 నుండి 12:24 వరకు. అక్టోబర్ 19 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి, మధ్యాహ్నం 1:53 వరకు ఉంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ నక్షత్రం వారం కలయికతో అద్భుతమైన యోగాలు ఏర్పడతాయి. అలాగే ఈరోజు ఉత్తర ఫల్గుని నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం, హస్త నక్షత్రం ఆదివారం కలయికతో అమృత సిద్ధి యోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. సర్వార్థ సిద్ధి యోగ సమయం ఉదయం 6:29 మొదలై సోమవారం ఉదయం 6:29 వరకు ఉంది. అలాగే అమృత సిద్ధి యోగ సమయం సాయంత్రం 5:49 మొదలై సోమవారం ఉదయం 6:29 వరకు ఉంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, నూతన భవనాలకు శంకుస్థాపన చేయడం, కొత్త ఇళ్లకు పునాది వేయడం, వాహనాలు కొనుగోలు చేయడం, వ్యాపారాలు ప్రారంభించటం,
అద్దె ఇల్లు, సొంత ఇల్లు, గృహప్రవేశం చేయడం, ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించటం, కోర్టుకు సంబంధించిన ముఖ్యమైన పనులు చేపట్టడం, బంగారం వస్తువు కొనుగోలు చేయడం వంటివి చేసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైన యోగాలు ఏర్పడ్డప్పుడు తిథులతో పట్టింపు లేదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు తులారాశిలో, చంద్రుడు కన్యా రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, కన్యా, వృశ్చికం, ధనుస్సు, మీనం. ఆదివారం పడమర దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. ఈరోజు ప్రత్యేకతలు: మాస శివరాత్రి, దీపావళికి సంబంధించిన 5 రోజుల పండుగ విశిష్టతలు షార్ట్ వీడియో రూపంలో తెలుపుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే ఛానల్ను విజిట్ చేసి చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో, సకల సంపదలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: ఆయుర్వేదానికి సంబంధించిన విష్ణుమూర్తి ధరించిన అవతారం ధన్వంతరి. ఈరోజు ప్రశ్న: ఈరోజు మొత్తం ఉండే యోగము ఏది? వజ్రం, వ్యతిపాతము, ఇంద్రము, వైద్యుతి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు తప్పవు. వృషభ రాశి, కుటుంబంలో సంతోషకరంగా ఉంటుంది. మిథున రాశి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అప్పులన్నవి లేకుండా తీర్చి బయటపడతారు. కర్కాటక రాశి, మీ ఆలోచనలపై మిత్రులు సంతోషం వ్యక్తం చేస్తారు. సింహరాశి, కుటుంబంలో మీ మాటే చెల్లుతుంది. కన్యా రాశి, ఆదాయం ఖర్చులు సమానంగా ఉంటాయి. తులారాశి, భార్యాభర్తల మధ్య సయోధ్య ఏర్పడుతుంది. వృశ్చిక రాశి, పెద్దల ఆదరణ, ప్రోత్సాహంతో విజయాలు సాధిస్తారు. ధనుస్సు రాశి, ఖర్చులు ఎదురైనా తట్టుకునే విధంగా డబ్బు చేకూరుతుంది. మకర రాశి, ఆకస్మికంగా కొంత నగదు చేతికంది కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. కుంభరాశి, బంధువుల తాకిడితో సందడిగా ఉంటుంది. మీనరాశి, అందరి అభిప్రాయాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా 3కి షేర్ చేయండి.